రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ వేడుకను ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ప్రధాని మోడీ హాజరవుతున్న కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపింది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని చెప్తున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వాన పత్రిక అందింది. అయితే ప్రభుత్వ ఆహ్వానంపై వైసీపీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు రాజధాని పనుల పునఃప్రారంభానికి జగన్ హాజరు కావాలా వద్దా అనే విషయంపై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రాజధాని పనులు ఈరోజు పునఃప్రారంభం కానున్నాయి. 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్ హాజరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఆయన్ని అధికారికంగా ఆహ్వానించింది. గతంలో 3 రాజధానుల నినాదం తీసుకున్న జగన్ ఇప్పుడు తన వైఖరి మార్చుకుని ప్రభుత్వ ఆహ్వానం మేరకు పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వెళతారా లేదా అనేది చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి మాత్రమే కట్టుబడి పనిచేస్తోంది. భవిష్యత్తులో ఎవరు వచ్చినా రాజధాని మార్చలేని విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. దీనికి చట్టబద్ధత కల్పించాలని చూస్తోంది. గతంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వల్ల రాజధానిగా అమరావతిని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాలపరిమితి తీరిపోవడం వల్ల అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో చట్టం చేయడంతో పాటు గెజెట్ కూడా విడుదల చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. ఈరోజు దాదాపు 57,000 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ పనులకు అమరావతి కేంద్రంగానే ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా పాత నినాదంతోనే ముందుకెళితే ఏమవుతుంది? వైఖరి మార్చుకున్నామని అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా జరిగే లాభ నష్టాలేంటి అన్న విషయమై వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అందుకే ప్రభుత్వ ఆహ్వానంపై అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ వైసీపీలో ఏ ఒక్కరూ మాట్లాడలేదని అంటున్నారు. మరోవైపు రాజధాని పనుల టెండర్లు, అదనపు భూ సమీకరణ వంటి వాటిని నిశితంగా గమనిస్తున్న వైసీపీ ఆయా అంశాల్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని అవకాశంగా మలుచుకోవాలని ఎదురు చూస్తోంది. దీంతో అమరావతి పనుల పునఃప్రారంభానికి మాజీ సీఎం జగన్ హాజరుపై అస్పష్టత కొనసాగుతోంది. మరోవైపు తాను వెళ్లకుండా పార్టీ తరపున ప్రతినిధులను పంపితే సరిపోతుందా అన్నది పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు జగన్. ఇంకోవైపు పార్టీ తరఫున ఎవరు వెళ్లినా అమరావతికి మద్దతు తెలిపినట్లే అవుతుందని కొందరు నేతలు అంటున్నారు. ఇలా అయితే దాన్ని సమర్థించుకోవడంపైన చర్చిస్తున్నారు. మొత్తానికి అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం వైసీపీని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాల మధ్య జగన్ అమరావతికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.